నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అల్-ఖైదా దక్షిణాది రాష్ట్రాల్లో తన నెట్వర్క్ను విస్తరిస్తోందా? ఇదొక ప్రమాద ఘంటిక దక్షిణాది రాష్ట్రాలకి. ఎందుకంటే రేషనలిజం పేరుతోటి ఇక్కడ విచ్చలవిడిగా విశృంఖలంగా తయారవుతున్న ప్రజాస్వామ్య ప్రక్రియని అల్-ఖైదా తనకి ఆయుధంగా మలుచుకుంటుంది. ఏం చేసినా పర్లేదులే, మనకేం పెద్ద ఇబ్బంది ఉండదులే అనే ధోరణిలో. కానీ మనం కనుక చూస్తే ఇటీవల కాలంలో విజయనగరం, కాకినాడ, విజయవాడలో దొరికిన టెర్రర్ లింక్స్, పట్టుబడిన వాళ్ళు ఇచ్చిన ఆధారాలు, సరే జనరల్గా అందరూ హైదరాబాద్ మీద మొదలు అనుమానం చూపిస్తారు, కానీ ఈసారి విస్తరణ ఒరిస్సా బార్డర్ దాకా వెళ్ళింది. ఈ అంశాల మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ శ్రీహర్ష గారు. నమస్తే అండి. అల్-ఖైదా ఎందుకు దక్షిణాది మీద దృష్టి కేంద్రీకరించింది? ఒక రకంగా మనం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూనే వచ్చాం. లష్కర్ యాక్టివిటీస్ మన దేశంలో ఎలా ఉన్నాయి, జైష్ యాక్టివిటీస్ మన దేశంలో ఎలా ఉన్నాయి అనేది మనం ఐ థింక్ 2-3 వీక్స్ బ్యాక్ మనం 2-3 వీడియోస్ చేసాం. సో అందులో భాగంగానే ఇప్పుడు ఇంకొక ఫ్రంట్, పాకిస్తాన్కి ఇంకొక అల్-ఖైదా అనేది ఒక టెర్రర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో దాని ప్రెజెన్స్ పెంచాలి అనే ఒక వ్యూహం పన్నుతోందని మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఒక నివేదిక వచ్చింది. ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి బాగా బడ్జెట్ ఇస్తారండి. దాంట్లో ఎక్కువగా బిఎస్ఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లైక్స్ ఆఫ్ బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎన్ఎస్జి, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి, ఇంటర్నల్ సెక్యూరిటీ వాటికి ఎక్కువ ఇస్తారు. కానీ ఈసారి వీటితో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోకి కూడా ఎక్కువ పెంచారు. సో అంటే ఇంటెలిజెన్స్ ఇంటర్నల్లీ ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటూ ఉండడానికి. మనం చూసాము దాని ఫలితమే ఢిల్లీ బ్లాస్ట్ అయిన తర్వాత ఎన్ని మనం నెక్సెస్ని బస్ట్ చేస్తూ వెళ్ళాము. నిన్నటికి నిన్న వారణాసిలో ఒక డాక్టర్ ఫ్యామిలీని పట్టుకున్నారు. ఆ డాక్టర్ ఫ్యామిలీ దే వర్ ఇన్ టచ్ విత్ లష్కర్ మాడ్యూల్. ఓకే. సో మనం అగైన్ స్టికింగ్, అది కూడా వారణాసి ఆధ్యాత్మిక క్షేత్రంలో. కరెక్ట్. సో ఇప్పుడు మనం అల్-ఖైదా విషయానికి వచ్చినట్టయితే ఎందుకు సౌత్ ఇండియా అండ్ అల్-ఖైదా ప్లాన్ ఏంటి? మనకు తెలిసిందే, కేరళ బేస్డ్ పిఎఫ్ఐ ఉన్నంత వరకు కూడా దానికి పాకిస్తాన్తో చాలా లింక్స్ ఉండేవని చెప్పి ఎంహెచ్ఏ హోమ్ మినిస్ట్రీ అంటూ వచ్చింది. అండ్ దాన్ని బ్యాన్ చేసిన తర్వాత కేవలం పిఎఫ్ఐనే కాకుండా పిఎఫ్ఐ అసోసియేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా బ్యాన్ పెడుతూ వచ్చింది. ఈవెన్ ఇప్పటికీ పిఎఫ్ఐ వాళ్ళు చాలా మందిని పట్టుకుంటూ వస్తున్నారు. అండ్ పిఎఫ్ఐది దాని ఏమేంటో మనకు తెలిసిందే, 2047 కల్లా ఇస్లామిక్ రాష్ట్రం అవ్వాలి భారతదేశం అని చెప్పి దానికి వాళ్ళు ప్లాన్స్ అన్నిటిని కూడా బయట పెడుతూ వచ్చారు. హిందూస్ని క్యాస్ట్ వారీగా విడగొట్టాలి, దాన్ని మనం యాంప్లిఫై చేయాలి, అవన్నీ అని. బట్ దానికి ఒక రకంగా బ్రేక్ పడింది హోమ్ మినిస్ట్రీ పిఎఫ్ఐని బ్యాన్ పెట్టడం ద్వారా. అండ్ ఇప్పటికీ చాలామంది పిఎఫ్ఐ అండర్ గ్రౌండ్ టెర్రరిస్టులను పట్టుకుంటూనే వచ్చారు. సో పాకిస్తాన్కి ఏంటంటే పిఎఫ్ఐ లాంటిది ఒకటి ఎమర్జ్ అవ్వాలి, అంటే దాని ఆల్టర్నేటివ్ ఒకటి కావాలి. సో వాళ్ళు దానికి ఎంచుకున్న ఆర్గనైజేషన్ ఏంటంటే అల్-ఉమా. ఈ అల్-ఉమా ఏంటంటే 1998లో కోయంబత్తూర్ బ్లాస్ట్ అయింది. బీజేపీ లీడర్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లాల్ కృష్ణ అద్వానీ గారు వెళ్ళినప్పుడు అక్కడ బ్లాస్ట్ జరిగింది ఆయన టార్గెట్ చేస్తూ. సో అది చేసింది అల్-ఉమానే. సో దానిని పిఎఫ్ఐ ఆల్టర్నేటివ్గా పాకిస్తాన్ ఒక రకంగా యాంప్లిఫై చేస్తుంది, దానికి సపోర్ట్ ఇస్తుంది. అండ్ దీనికి సపోర్ట్గా అల్-ఖైదా వస్తుంది. సో బేసికల్గా రిక్రూట్ చేయడం, దాని తర్వాత ఐడెంటిఫై చేయడం, రిక్రూట్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, క్రాస్ బార్డర్కి పంపడం, వాళ్ళు రాడికలైజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి జనాల్లో కలిసిపోయి వెన్ ఎవర్ దే నీడెడ్ వాళ్ళు యాక్టివిటీస్ చేయడం. అంటే మామూలుగా మనం లష్కర్ చూసుకున్న, జైష్ చూసుకున్న వాళ్ళు టెర్రర్ యాక్టివిటీస్ చేస్తారు. లైక్ లష్కర్ పెహల్గామ్ చేయడం, జైష్ ఏంటంటే ఢిల్లీ బ్లాస్ట్ చేయడం, ఇలాంటివి. బట్ ఈసారి ఒక స్కేరీ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇలాంటి టెర్రర్ అటాక్స్ చేయాలనుకోవట్లేదు. దే వాంట్ ఇన్ఫిల్ట్రేట్ ఇన్ టు ద సొసైటీ అండ్ వాళ్ళు గొడవలు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. మనం చూసుకున్నట్టయితే కనుక కైండ్ ఆఫ్ సివిల్ వార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు షహీన్ బాగ్ జరిగింది. షహీన్ బాగ్ అండ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అని పేరుతో ఏవైతే జరిగాయో దాంట్లో దేశ వ్యతిరేక శక్తులు కూడా వచ్చాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఉంది, ఖలిస్తాన్ వాళ్ళు. అండ్ మనకి షహీన్ బాగ్లో కూడా ఆల్మోస్ట్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఎలా ఇన్ఫిల్ట్రేట్ అయ్యారో చెప్తూ వచ్చారు. సో అలాంటి యాక్టివిటీస్ చేయాలి అంటే సౌత్ ఇండియాలో వీళ్ళు అల్-ఖైదా సౌత్ ఇండియాని బేస్గా పెట్టుకుంది. సో ఎవరినైతే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారో, ఐడెంటిఫై చేస్తారో వాళ్ళని రిక్రూట్ చేసుకుని దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ గ్రూప్స్ని ఏర్పాటు చేసి సివిల్ వార్ మీరు ఏదైతే అన్నారో అలాగే తీసుకెళ్ళడానికి వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో వై ఈ మోడస్ ఆపరెండి ఎందుకు ఇది అంటే
పెహల్గామ్ అయిన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్తోని ఎలాంటి అటాక్ చేసిందో ప్రపంచం మొత్తం చూసింది. పాకిస్తాన్కి ఎంత డ్యామేజ్ జరిగిందో కూడా మనం చూసాం. సో డైరెక్ట్ పాకిస్తాన్ యాక్టివిటీస్ వచ్చినా, పాకిస్తాన్ పేరు వచ్చినా, పాకిస్తాన్ బ్యాక్డ్ లష్కర్ వచ్చినా, జైష్ వచ్చినా భారతదేశాలు ఎలాంటి దాడి చేస్తుందో రాజ్నాథ్ సింగ్ గారు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. మ్యాపే మారచ్చు ఈసారి జరిగే దాడి వల్ల అని. అండ్ ఆర్మీ వాళ్ళు కూడా అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో డినయబిలిటీ చేయాలి, మాకేం సంబంధం లేదు, వాళ్ళ భారత్ ఇంటర్నల్ అనేలాగా దానికి వీళ్ళు అల్ఖైదా ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. దీనికి అలుమా కూడా ఒక రకంగా ఎలాగా సహకరించవచ్చో అలా సహకరిస్తుంది. వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారు అంటే రిమోట్ ఒఫిషియల్ ఏరియాస్ లైక్ విజయనగరం, అంటే వెన్ కంపేర్ టు ద సిటీస్ లైక్ హైదరాబాద్ అండ్ విజయవాడ, విజయనగరం అండ్ కాకినాడ దే ఆర్ స్లీపీ సిటీస్. జనరల్గా ఏమంటారంటే అది రిటైర్డ్ పీపుల్కి హెవెన్ అంటారు, ఆ రెండు మచిలీపట్నం కూడా. అలాంటి ప్రాంతాలని చాకచక్యంగా వాళ్ళు ఎలా ఎంచుకోగలుగుతున్నారు? వితౌట్ లోకల్ సపోర్ట్ ఇది సాధ్యపడుతుందా? ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు ఎంచుకున్నారంటే ఫస్ట్ థింగ్ అక్కడ డౌట్ రాదు కాబట్టి. మన కార్యక్రమం మొదలుపెట్టే ముందు మీరే అన్నారు ఇలాంటివి ఏమన్నా వచ్చినట్టయితే అందరికన్నా ఫస్ట్ హైదరాబాద్ మీద పడుతుందని. సో హైదరాబాద్ ఒక హబ్ అయిపోయిందని తెలిసిందే. సో వాళ్ళు ఎవరికంటా పడకుండా ఉండాలి అంటే గనక వాళ్ళకు ఒక ప్లేస్ కావాలి. అయితే ఒకటి విజయనగరం కాకినాడ కనెక్షన్ మళ్ళీ హైదరాబాద్లో తేలింది. కరెక్ట్. హైదరాబాద్లో కూడా ఒక ఉమెన్ ని పట్టుకున్నారు క్రాస్ బార్డర్ లింక్స్ వల్ల. సో ఏంటంటే కొత్త ప్లేస్లు ఎక్స్పాన్షన్లో భాగమే. మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు కేరళలో పిఎఫ్ఐ ప్రెజెన్స్ ఉంది, కర్ణాటకలో ఉండేది, ఇప్పుడు తమిళనాడులోనే అలుమా ఉంది, అండ్ ఇప్పుడు అల్ఖైదా వాళ్ళు ఐసిస్ విజయనగరంలో పట్టుకున్నారు. సో మనం చూసుకున్నట్టయితే మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నీ కవర్ అయిపోయినట్టే కదండి ఇప్పుడు. అండ్ నార్త్లో చూసుకున్నట్టయితే కనుక లష్కరే తోయిబా ఉంది, జైష్ ఉంది, ఢిల్లీలోనే రీసెంట్లీ పట్టుకున్నారు. అండ్ అగైన్ వీళ్ళ యాక్టివిటీస్ వీళ్ళు ఉన్న ప్రాంతాలు వేరువేరు అవ్వచ్చు, వీళ్ళది ఏదైతే మోడస్ ఆపరెండి ఉందో అది వేరవ్వచ్చు, కానీ దురదృష్టవశాత్తు వీళ్ళందరూ కలిసే పనిచేస్తున్నారు. అండ్ ఇది పాకిస్తాన్ అఫీషియలైజ్ చేసింది. పాకిస్తాన్ ఐసిస్ టెర్రరిస్ట్ ఒక అతను షఫీక్ అని ఉన్నాడు. షఫీక్ని జర్దారి పాకిస్తానీ ప్రెసిడెంట్ వాళ్ళ పార్టీలో అఫీషియల్గా చేర్చుకున్నారు. ఐ థింక్ ఇది లాస్ట్ 1 month బ్యాక్ జరిగింది. వాళ్ళ దాంట్లోనే ఆర్మీలోనే వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు జర్దారి. ఈ షఫీక్కి ఇచ్చిన అతను బేసికల్లీ ఐసిస్ టెర్రరిస్ట్ అతను డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్. ఇతనికి ఇచ్చిన యాక్టివిటీ ఏంటంటే ఇతని ఆపరేషన్స్ తప్పే ఉంది. ఐసిస్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ సిరియా ప్రెసిడెంట్ అయినప్పుడు ఇతని పార్టీలో చేరితే తప్పే ఉంది. లాజికే కరెక్టే అని వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. అది కరెక్టే, అది వాళ్ళకు ఓకే, మనకు ఓకే కాదు. కాబట్టి మనం ఏంటంటే డాట్స్ కనెక్ట్ చేస్తున్నాం. సో కనెక్ట్ చేస్తే ఇతనికి ఏంటి యాక్టివిటీ, ఇతను ఓన్లీ ఐసిస్కే కాదు, ఇతని యాక్టివిటీ ఐసిస్తో పాటు లష్కర్ జైష్ వీళ్ళందరినీ కలిపి మోడస్ ఆపరెండి ఒకటే చేసి భారత్ని డీస్టేబిలైజ్ చేయాలి అనేది అతనికి ఇచ్చిన యాక్టివిటీ షఫీక్కి. టెర్రర్ కోఆర్డినేటర్, ప్రిసైజ్లీ ఎస్, టెర్రర్ కోఆర్డినేటర్. సో అతను ఒక రకంగా ఇప్పుడు పాసిబిలిటీ ఏముందంటే మనం చూసుకున్నట్టయితే లష్కర్ యాక్టివిటీస్ నార్త్లో మనం బస్ట్ చేస్తున్నా, జైష్ యాక్టివిటీస్ బస్ట్ చేస్తున్నా, ఇప్పుడు అల్ఖైదాది కానివ్వండి, అలుమాది కానివ్వండి ఇప్పుడు ఇక్కడ దొరుకుతున్న దీంట్లో ఖచ్చితంగా ఈ షఫీక్ లాంటి వాళ్ళది వాళ్ళ హ్యాండ్ లేకుండా అతను నెట్వర్క్ ఎట్లాగా స్ప్రెడ్ చేశాడు అక్కడ కూర్చొని పాకిస్తాన్. బేసికలీ స్లీపర్ సెల్స్ ఉంటారండి, వాళ్ళు అక్కడ యూత్ని ఐడెంటిఫై చేస్తారు, రిక్రూట్ చేసుకుంటారు, క్రాస్ బార్డర్ వాళ్ళు వెళ్తారు. 3-4 ఉగ్రవాద సంస్థలకి అతను చీఫ్ కోఆర్డినేటర్. ఖచ్చితంగా వాళ్ళకి వర్క్ అసైన్ చేయటం, కరెక్ట్, అండ్ ఫీడ్బ్యాక్ తీసుకోవటం, అవసరమైన చోట సపోర్ట్ చేయటం, కరెక్ట్. అండ్ మళ్ళీ వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే సుమారు 5-10 ఏళ్ల నుంచి ఒక అతను షఫీక్ లోన్ అని చెప్పి సాజిద్ లోన్ అనే అతను తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. ఇతన్ని ఒకసారి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే కోర్టు విడుదల చేసింది, మళ్ళీ అరెస్ట్ చేసి ఇతను తప్పించుకుని బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు. ఓకే, హైదరాబాద్ అతను కాదు, కాకపోతే ఇతనికి ఆపరేషన్ భారత్ మొత్తం ఉంది, లష్కరే తోయిబా టెర్రరిస్ట్. ఇతను ఇటీవల బెంగాల్ బేస్ గా ఆపరేషన్స్ చేస్తూ వచ్చాడు. ఇతన్ని కొన్ని రాష్ట్రాలు ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్ ఇలా కొన్ని రాష్ట్రాల్లో పోలీసులందరూ కలిపి ఇతన్ని పట్టుకున్నారు. ఇతన్ని పట్టుకుంటే మనకు వచ్చిన లింక్ ఏంటంటే ఇతను కేవలం లష్కరే యాక్టివిటీసే కాకుండా ఇతను అల్ఖైదా యాక్టివిటీస్ కూడా ఇతను ఎక్స్పాన్షన్కి పనిచేస్తున్నాడు. సో అగైన్ మనకి ఇక్కడ లష్కరే తోయిబాది ఐసిస్ లింక్ బయటపడింది. అండ్ ఇదే మంత్ ఐ థింక్ మార్చ్ ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులే కాకుండా రాజస్థాన్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు, ముంబై పోలీసులు, ఐ థింక్ ATS నాట్ ఈవెన్ పోలీస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు ఒక జాయింట్ ఆపరేషన్ చేశారు.
జాయింట్ ఆపరేషన్లో వీళ్ళు 12 మందిని పట్టుకున్నారు. ఈ 12 మందిని పట్టుకుంటే వీళ్ళు అల్ఖైదాకి అండ్ ఐసిస్ కలిపి కోఆర్డినేషన్ చేస్తూ వీళ్ళు రాడికలైజ్ చేయడం, రిక్రూట్ చేయడం, వీళ్ళు ఈ యాక్టివిటీస్ చేస్తూ పట్టుబడ్డారు. అండ్ వీళ్ళ కోఆర్డినేషన్ వీళ్ళు నార్మల్ టెలిగ్రామ్లోనో వీళ్ళు వాట్సాప్లోనో కాకుండా వీళ్ళు మొబైల్ కొన్ని ఏవైతే మొబైల్ ఇప్పుడు కొన్ని వస్తున్నాయి గేమింగ్ యాప్స్, వాళ్ళ గేమింగ్ యాప్స్లో కనెక్ట్ అయ్యి వాళ్ళ యాక్టివిటీస్ ఏం చేయాలనేది వాళ్ళు అందులో ప్లాన్ వేసుకుంటున్నారు. ఓకే. సో అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోకి బడ్జెట్ ఎందుకు పెంచారు అంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఇప్పుడు ఎంత మానిటర్ చేయాలో మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే, అంటే ఇప్పుడు ఇన్ని బస్ట్ చేస్తున్నాం. మామూలుగా అంటూ ఉంటారు టెర్రరిస్టులు, అది ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ బ్యూరో కానివ్వండి ఇలాంటి వాళ్ళు వీళ్ళు 100% గెలవాలి, కానీ వాళ్ళు 1% గెలిస్తే చాలు. కానీ వాళ్ళకి ఆ ఒక్కసారి కూడా గెలవకుండా ఉండడానికి తెర వెనుక ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలా పనిచేస్తుంది, దాని ఫలితంగా వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ వల్ల, వాళ్ళు ఇచ్చే ఇన్ఫో వల్ల కొన్ని రాష్ట్రాల ఏటీఎస్లు జాయింట్ ఆపరేషన్ చేసి ఎంత మందిని పట్టుకుంటున్నారో మనకి ఇది ఒక ఉదాహరణ. ఒక్కటండి, మనం వాళ్ళ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఈరోజు ఇంత ప్రశాంతంగా దేశం మొత్తం తిరగగలుగుతోంది అంటే బికాస్ టెర్రరిస్టుల దాడుల నుంచి వాళ్ళ నుంచి వచ్చే ప్రమాదం నుంచి వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా 1% జరుగుతాయి, దాని అర్థం వీళ్ళు నిర్లక్ష్యం అని కాదు. కరెక్ట్. సో బియాండ్ దేర్ ఇంటెలిజెన్స్ కొన్ని సందర్భాల్లో స్కిప్ అవ్వచ్చు, కానీ నష్టాన్ని 99.99% నివారించగలుగుతున్నాయి ఈ సంస్థలు, మన నిఘా సంస్థలు. ఎప్పటికీ మనం వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే. 100%. ఇన్ఫ్యాక్ట్ ఇది మరి బయాస్డ్ అనొచ్చు, లేకపోతే నన్ను ఏమన్నా అనొచ్చు, కానీ ఆర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ ది బెస్ట్ అండి. నేను అది ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు ఏవైతే వాళ్ళు సూపర్ పవర్స్ అని చెప్పుకుంటారో వాళ్ళ దేశాల్లో ఈ 12 ఏళ్లలో వాళ్ళు టెర్రర్ అటాక్స్ ఆపలేకపోయారు. ఐసిస్ ఇండివిజువల్ అటాక్స్ అమెరికాలో చేసింది, అండ్ మనం ఇజ్రాయెల్లో ఎన్ని అక్టోబర్ 7th అటాక్ చూసాం. బట్ అదే టైంలో మనం ఇక్కడ ఎన్ని అటాక్స్ ఆపగలిగామో ఒక్కసారి మనం లిస్ట్ తీసినట్టయితే రియల్గా నిజంగా స్పైన్ చిల్లింగ్ ఉంటుంది. దీని మీద సినిమాలు సిరీస్లో వస్తాయి. సో ద వే ఆర్ కమింగ్ బ్యాక్ టు దట్ షఫీక్ ఆపరేషన్స్ ఎక్కడి నుంచి? పాకిస్తాన్ అంటే జర్దారీ బేసికలీ అతను ఒక ఫేస్. సో జర్దారీ అనే అతను పార్టీలో నియమించిన, ఆబ్వియస్లీ అతను ఐఎస్ఐ అండ్ ఆర్మీ వాళ్ళ ఆసిమ్ మునీర్ కానివ్వండి, ఐఎస్ఐ వీళ్ళతోనే పనిచేస్తుంటాడు. ఓకే. సో బేసికలీ పేరుకి అక్కడ పాకిస్తాన్లో మనకి పొలిటికల్ నాలెడ్జ్ అబౌట్ భారత్. కరెక్ట్ ఉంది అతనికి వాస్ట్ నాలెడ్జ్ ఉంది. సో బేసికల్గా ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇది కాకుండా ఇంకొక రిపోర్ట్ ఏమొచ్చిందంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి కేవలం అల్ఖైదా అండ్ అలుమానే కాకుండా లష్కరే తోయిబా, జైష్ కూడా వాళ్ళు సౌత్ యాక్టివిటీస్ పెంచాలి అనుకుంటున్నట్టుగా ఒక రిపోర్ట్. ఎందుకు అంటే బేసికల్గా ఇప్పుడు వాళ్ళవన్నీ బస్ట్ అవుతూ వస్తున్నది ఉత్తర భారతదేశంలో. సో వాళ్ళకి సౌత్ ఇండియాలో ఇలాగే విజయనగరం కానివ్వండి ఇలా మారుమూరు ప్రాంతాల్లో పెట్టుకున్నట్టయితే కనుక దే కెన్ వర్క్ ఎక్స్పాండ్ చేయడానికి, యాక్టివిటీస్ చేయడానికి. సో వెన్ ద రైట్ టైం కమ్స్ దే కెన్ హిట్ దేర్ టార్గెట్స్. అందుకని వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలను కూడా వాళ్ళు ఎంచుకుంటున్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. మనం చూసుకున్నట్టయితే కనుక దోవల్ గారు ఇటీవల కేరళ వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు. అందరూ అనేటిది ఏంటంటే కేవలం నావిక్ శాటిలైట్ కోసమే వెళ్ళారని అంటారు. బట్ మనకు తెలియదు ఆయన బిహైండ్ ద సీన్స్ ఏం చేస్తున్నారు అని. సో అలాంటి ఆయన కేరళ వచ్చారంటే అది ఒక్కటే అవ్వకపోవచ్చు, ఆయన మేబీ ఈ రిపోర్ట్స్ కూడా తీసుకుని ఉండొచ్చు ఖచ్చితంగా. సో ఐ థింక్ అవర్ ఏజెన్సీస్ ఆర్ 24/7 అలర్ట్ ఉన్నారండి. మనకి తెలిసి ఇప్పుడు ఇంతమందిని పట్టుకుంటున్నారు అంటే తెలిసి మనకి ఇప్పుడు ఈ లోన్ కానివ్వండి, లేకపోతే మీరు అన్న విజయనగరం కానివ్వండి, హైదరాబాద్లో మాడ్యూల్ కానివ్వండి, లష్కర్ మాడ్యూల్ కానివ్వండి, వీళ్ళందరూ తెలిసే పట్టుకుంటున్నారు. తెలియకుండా ఇంకా ఎంతమందిని పట్టుకుంటున్నారో తెలియదు. ఈ సుమారు ఈ 4 monthsలో అప్రాక్సిమేట్లీ 50 మంది. మొత్తానికి ఏంటంటే సదరన్ స్టేట్స్ అలర్ట్గా ఉండాలి. నాట్ ఓన్లీ సదరన్, ఎంటైర్ దేశం మొత్తం అలర్ట్గా ఉండాలి, ప్రత్యేకంగా సదరన్ స్టేట్స్. ఎందుకంటే అల్ ఖైదా, అల్ ఉమా కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేయబోతున్నాయి అనేది. ట్రూ అండి, కరెక్ట్. పవన్ శ్రీహర్ష్ గారు, ఇప్పుడు ఇరాన్కి రష్యా అండ్ చైనా 2 ఇంటెలిజెన్స్ అందజేస్తున్నాయి, ప్రత్యేకంగా శాటిలైట్ ఇంటెలిజెన్స్ అందజేస్తున్నాయి. యాజ్ టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ బిలీవ్ దిస్? ఎందుకంటే దీనికి సంబంధించి వార్తా కథనాలు విచ్చలవిడిగా వస్తున్నాయి. ప్రింట్ కావచ్చు, విజువల్ కావచ్చు, డిజిటల్ కావచ్చు. అంత అవసరం కూడా ఏం వచ్చినాయి? ఇప్పుడు ఇరాన్కి శాటిలైట్ సహకారం ఇచ్చి మరీ దాడులు చేయించే అంతటి అవసరం చైనాకి కానీ రష్యాకి కానీ ఉంది. సో ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి మనం ఒకటే అంటూ వస్తున్నామండి, ఇది
ఇరాన్ వర్సెస్ యుఎస్ కాదు, ఇది యుఎస్ వర్సెస్ చైనా. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది చైనాని కంటైన్ చేయడానికి జరుగుతున్న యుద్ధంలో భాగమని అంటూ వచ్చాం. కారణం ఏంటి? ఎందుకంటే 90% ఆఫ్ ఇరానియన్ ఆయిల్ చైనాకి వెళ్తుంది. దాని ద్వారా 45% ఆఫ్ ఇరానియన్ ఎకానమీ కేవలం చైనానే ఇస్తుంది. చైనా వల్ల సర్వైవ్ అవుతుంది ఇరాన్. కానీ ఇప్పుడు ఈ నెవెల్ బ్లాకేడ్ ఏదైతే చేశారో దానివల్ల ఆల్రెడీ చాలామంది ఏదైతే ఇరాన్ గెలుస్తుందని ఏదైతే అన్నారో, రీసెంట్ రిపోర్ట్స్ ఇరానియన్ ఎకానమీ ఈజ్ అండర్ డోల్డ్రమ్స్. ఇరానియన్ కరెన్సీ చాలా ఆల్ టైమ్ లోలో ఉంది. కరెక్టే, యుఎస్ కూడా నష్టం జరిగింది, ఐ అగ్రీ. బట్ యుఎస్ హ్యాస్ మెథడ్స్, అంటే యుఎస్ దాని దగ్గర ఆల్మోస్ట్ ఇండస్ట్రీ ఉంది. సో సస్టైన్ అవ్వడానికి యుఎస్ దగ్గర చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఇరాన్ దగ్గర అది లేదు. అందుకే ఈ సీజ్ ఫైర్ ప్రకటించే ముందర ఈ ఖర్గ్ ఐలాండ్ మీద దాడి చేసింది. అట్ ది సేమ్ టైం స్టీల్ ప్లాంట్స్ మీద కూడా దాడి చేసింది. సో మరి ఇప్పుడు అది ఎంత తొందరగా రివైవ్ అవుతుంది అనేది కూడా మన క్వశ్చనే. సో కమింగ్ బ్యాక్ టు చైనా ఆస్పెక్ట్, రష్యా చైనా అని అన్నారు. విచిత్రంగా మనం ఇప్పటి వరకు రష్యా ఎలాంటి సాయం ఇచ్చిందో మనకి ఎక్కడా కూడా ఓపెన్ అవ్వలేదు, బయటికి రాలేదు. అండ్ యుఎస్ కూడా రష్యా సాయం చేస్తుందని ఎక్కడ అనట్లేదు. మరి కేవలం రష్యా మాటలకే పరిమితమైందో, నిజంగా చేతల్లో కూడా ఏమన్నా చేస్తుందో మనకు తెలియదు. కానీ యుద్ధం వల్ల రష్యాకు ఒక రకంగా లాభం జరుగుతుంది. ఎందుకంటే రష్యన్ ఎకానమీ ఏదైతే శాంక్షన్స్లో ఉందో ఆ శాంక్షన్స్ లిఫ్ట్ చేశాడు కదా, దాంతో రష్యన్ ఎకానమీ రివైవ్ అయింది ఒక రకంగా. సో డిప్లొమాటిక్గా చెప్పాలంటే మరి సాయం చేయాలి, కానీ జియోపొలిటికల్లీ చూసుకుంటే రష్యాకి ఇప్పుడు ఇది అడ్వాంటేజ్. సో మేబీ అందుకే మరి అంత సాయం చేయట్లేదేమో మనకి తెలియదు ఇంకా. బట్ ట్రంప్ మాట్లాడే వ్యాఖ్యలు చూస్తున్నట్టయితే ఎక్కడ రష్యా నుంచి అయితే మాటలే తప్ప చేతలు ఉన్నట్టు కనిపించటం లేదు. యాక్షన్స్ నో వర్డ్స్, ఓన్లీ వర్డ్స్ నో యాక్షన్స్ అని. కమింగ్ టు చైనాది చాలా కీలక పాత్ర ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. చైనా శాటిలైట్ సాయం చేసిందని చెప్పి ఆ శాటిలైట్ ఇచ్చే ఇన్ఫో ద్వారా పిన్ పాయింట్ టార్గెట్స్, అంటే మనం చూసుకున్నట్టయితే కనుక February 20th ఖమీనీ అసాసినేషన్ తర్వాత ఇరాన్ చేసిన దాడులు చాలా పిన్ పాయింట్ జరిగాయి. అంటే కువైట్లో ఎయిర్ బేస్ల మీద దాడి చేయడం కానివ్వండి, ఖతార్లో ఎయిర్ బేస్ల మీద, సౌదీలో ఎయిర్ బేస్ల మీద, ఇవన్నీ కూడా యుఎస్ శాటిలైట్ ఇన్ఫో ద్వారానే ఇరాన్ చేసినట్టుగా ఇప్పుడు మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంతే కాకుండా ఇప్పుడు ఏదైతే సీజ్ ఫైర్ జరిగిందో ఆ సీజ్ ఫైర్ టైంలో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్తో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇరాన్కి చైనా పంపిస్తుందని వార్తలు వస్తే ట్రంప్ సివియర్గా అన్నారు, నాకు గనక ఇలాంటివి తెలిస్తే గనక 50% శాంక్షన్స్ వేస్తానని. బట్ చైనా కూడా డినై చేసింది, మేమేం పంపట్లేదు, మాకు అవసరం లేదని చెప్పి. సో క్లియర్గా ఏంటంటే మెల్లమెల్లగా ఇప్పుడు ఓపెన్ అప్ అవుతోంది. మనం చూసుకున్నట్టయితే ఇది ఇరాన్ వర్సెస్ యుఎస్ కాకుండా యుఎస్ వర్సెస్ చైనా, అంటే కోల్డ్ వార్ 2.0 దాంట్లోకి వెళ్తోంది. ఇప్పుడు చైనాకి నేను మీకు గతంలో కూడా చెప్పాను, వెనిజులన్ ఆయిల్ ఆగింది, రష్యన్ ఆయిల్ ఇప్పుడు తగ్గింది. రష్యన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇది వరకు అంతా ఫస్ట్ చైనా ఉంటే సెకండ్ భారత్ ఉండేది రష్యన్ ఆయిల్ ఎక్కువ తీసుకునే దేశాల్లో. ఇప్పుడు భారత్ మొదటి స్థానంలోకి వచ్చింది, చైనా రెండో స్థానంలోకి వచ్చింది. అండ్ ఇప్పుడు పెట్టిన ఏదైతే బ్లాకేడ్ ఉందో యుఎస్, ఆ బ్లాకేడ్లో ఇరానియన్ ఆయిల్ వెళ్ళట్లేదు చైనాకి. సో వెనిజులన్ ఆయిల్ రావట్లేదు, ఇరానియన్ ఆయిల్ రావట్లేదు, తగ్గింది అనుకోవచ్చు, రష్యన్ ఆయిల్ తగ్గింది. సో చైనీస్ ఎకానమీకి కూడా ఇది ఒక రకంగా చాలా సివియర్ బ్లో అనే అనాలి. అండ్ ఇరానియన్ ఎకానమీకి అంటారా, 90% ఆఫ్ ఇరానియన్ ఆయిల్ చైనాకి వెళ్తుంది నాకు చెప్పినట్టు. దానివల్ల 45% ఆఫ్ ఇరానియన్ ఎకానమీ చైనానే ఇస్తుంది. సో ఇరాన్కి దెబ్బ ఎలాగో తగిలింది. బట్ చైనాకి కూడా ఇది చాలా సివియర్ ఒక ఎకనామిక్ స్ట్రెయిన్ అని అన్నారు. సో చైనా కూడా ఇట్ ఈస్ ప్లేయింగ్ ఇట్ కార్డ్స్. ఏదైతే సోలార్ ప్లాంట్స్, సోలార్కి ఎనర్జీకి కావాల్సినవి పంపిస్తుందో ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్, దాని మీద శాంక్షన్ పెడతాను అని అంటోంది, ఇంకా పెట్టలేదు. బట్ డిప్లొమాటికల్లీ యూరోపియన్ యూనియన్స్ని యుఎస్కి దూరం చేసి చైనా తన వైపు తిప్పుకుంటోంది. ఇటీవల స్పెయిన్ పిఎం మనం చూసుకున్నట్టయితే కనుక చాలా వోకల్గానే ఇజ్రాయెల్ని అండ్ యుఎస్ని అంటూ వచ్చారు. ఆయన ఇప్పుడు అలా అంటూ రావడంతో పాటు ఆయన చైనాలో ల్యాండ్ అయ్యారు. అండ్ జింగ్పింగ్ ఆయన పేరు సాంచెస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ స్పానిష్ పిఎం ఇద్దరు మాట్లాడుతున్నారు, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటూ ఉన్నారు. కేవలం అంతే కాకుండా యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఒక డెలిగేషన్ వెళ్తోంది చైనాకి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇదివరకు ఆంక్షలు పెట్టుకుంటూ వచ్చారు.
యూరోపియన్ పార్లమెంట్లోకి చైనీస్ డెలిగేట్స్ ఎవ్వరు రాకూడదని కూడా ఆంక్షలు ఉన్నాయి. అలాగే యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా చైనీస్ వాళ్ళని కలవకూడదని ఆంక్షలు పెట్టుకున్నారు. సో యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా అయితే యూరోపియన్ యూనియన్ ఎలా అయితే పార్లమెంట్లోకి రాకూడదు చైనా వాళ్ళని ఆంక్షలు పెట్టిందో, చైనా కూడా యూరోపియన్ డెలిగేట్స్ ఎవరు మా వాళ్ళని కలవకూడదని ఆంక్షలు పెట్టింది. కానీ ఈ మధ్య కొంచెం ఫ్లెక్సిబుల్ చేశారు. యూరోపియన్ యూనియన్లోకి పార్లమెంట్లోకి చైనీస్ వాళ్ళు రావచ్చు, నెగోషియేషన్స్ చేయొచ్చు అని. సో అంటే ఒక రకంగా యుఎస్కి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అలై ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ రోజు వాళ్ళు దే ఆర్ షిఫ్టింగ్ దేర్ పారాడిగమ్స్. మరి ఎంత వరకు వెళ్తారు అనేది కూడా ఒక ప్రశ్నే. ఎందుకంటే ఇటీవల జార్జియా మెలోనీ కూడా పోప్ విషయంలో ట్రంప్ కూడా చాలా స్ట్రాంగ్గా అన్నారు. బట్ అగైన్ ఇవి మాటల వరకే పరిమితం అవుతాయి, నిజంగా చేతలు కూడా చేస్తారంటే అది మనం వేచి చూడాలి. ఎందుకంటే మీకు నేను చెప్పాను, ఇటలీ ఈజ్ అండర్ కంప్లీట్ న్యూక్లియర్ అంబ్రెల్లా ఆఫ్ యుఎస్, సేమ్ విత్ జర్మనీ. సో వీళ్ళు మాటలు ఎన్నన్నా అనొచ్చు, కానీ నిజంగా యాక్షన్లోకి వచ్చేసరికి వాళ్ళు యుఎస్ని ఐసోలేట్ చేయగలరా, అది కూడా ఒక ప్రశ్నే. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు బేసికల్గా ట్రంప్ అధికారంలోకి రావడం కానివ్వండి, లేకపోతే ట్రంప్ని అధ్యక్షుడిగా అవడంలో ఎవరైతే లాబీ బ్యాక్ చేసిందో వాళ్ళ మెయిన్ ఎయిమే చైనాని వీక్ చేయడం. ఓకే, వెపన్స్ లాబీ, వెపన్స్, ఫార్మా, టెక్, కొంతమంది డీప్ స్టేట్ అంటారు, కొంతమంది ఏమన్నా అనొచ్చు, వాట్ ఎవర్ లాబీ ఇట్ ఈస్, వాళ్ళ మెయిన్ ఎయిమ్ చైనాని వీకెన్ చేయడం. గ్లోబల్ సుప్రీమసీలో చైనా ఏదైతే ఒక ఛాలెంజ్ అవుతుందో ఆ ఛాలెంజ్ని వీక్ చేయడమే వీళ్ళ లక్ష్యం. సో అందుకే వీళ్ళు ట్రంప్ని తెచ్చారు, ట్రంప్ గెలవడంలో సహాయం చేశారు. అండ్ దానికి తగ్గట్టుగానే ట్రంప్ మెల్లమెల్లగా సౌత్ అమెరికాలో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని వీక్ చేస్తూ వచ్చారు. అర్జెంటీనాలో కమ్యూనిస్టులు పోయి జావియర్ మిల్లే వచ్చారు, మేక్ అర్జెంటీనా గ్రేట్ అగైన్, స్ట్రాంగ్ యుఎస్ అలై. మెక్సికోలో గ్యాంగ్ వార్ జరిగింది, మెక్సికన్ ఫోర్సెస్కి గ్యాంగ్స్కి మధ్య. ఆ గ్యాంగ్స్ దే వర్ బ్యాక్డ్ బై చైనా అండ్ ఫోర్సెస్ వేర్ బ్యాక్డ్ బై మెక్సికన్ గవర్నమెంట్ అండ్ యుఎస్ గవర్నమెంట్. అండ్ ఈ ఫోర్సెస్ గ్యాంగ్స్ చాలా మందిని ఎలిమినేట్ చేశారు. సో చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ తగ్గింది. వెనిజులాలో మనం ఆల్రెడీ చూసాం, మధురా గవర్నమెంట్ లేకపోవడంతో ఆయిలే రావట్లేదు అంటే చైనా ప్రభావం తగ్గిందని. క్యూబాలో కూడా ఇప్పుడు ప్రొటెస్ట్లు అవుతున్నాయి, వాళ్ళు కూడా చర్చలకు ఓకే అంటున్నారు. సో అప్పుడు చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ ప్రభావం, చైనా ప్రభావం ఉన్న సౌత్ అమెరికాలో ఇప్పుడు చాలా మినిమల్ ఆర్ లేని స్థితికి వచ్చింది. సో మరి ఇప్పుడు యూరోప్ మరి తెలిసి అంత రిస్క్ తీసుకుంటుందా అంటే అది కూడా ఒక రకంగా ప్రశ్నార్థకమే. సో బేసికల్గా ఇప్పుడు వార్ ఏంటంటే యుఎస్ వర్సెస్ చైనా, హూ విల్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ వెస్ట్ ఏషియా అండ్ హూ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యూరోప్, ఇక్కడికి వచ్చింది. మనం వెస్ట్ ఏషియాలో చూసుకుంటే కనుక ఇటీవల యుఏఈ డెలిగేషన్ కూడా మనం చైనా వెళ్ళడం చూసాం. మరి యుఏఈ ఇప్పటి వరకు యుఎస్ తో చాలా క్లోజ్ ఉంటూ వచ్చింది వార్లో. అండ్ యుఏఈ హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ విక్టిమ్ అపార్ట్ ఫ్రమ్ ఇజ్రాయెల్. సో మరి ఏమన్నా మధ్యవర్తిత్వంకి పంపారా ఆర్ యుఏఈనే సొంతంగా వెళ్ళిందా? నిజంగా వాళ్ళు బిజినెస్ డెలిగేషన్ కోసం అంటున్నారు, మరి నిజంగా బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసమే వెళ్ళినట్టయితే యుఎస్ దీన్ని ఎలా చూస్తుంది? సో ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఒక కన్క్లూజన్కి మనం ఏం రావచ్చు అంటే ఈ యుద్ధం ఖచ్చితంగా ఇరాన్లో రెజిమ్ చేంజ్ తెచ్చి దాని ద్వారా ఇరానియన్ ఆయిల్ చైనాకి వెళ్లకుండా యుఎస్ కంట్రోల్లో ఉండి దాని ద్వారా చైనాని వీకెండ్ చేయడం కోసం జరుగుతున్న యుద్ధం అని ఇది ఓపెన్ అయింది. సో ఇది ఎంత కాలం వెళ్తుంది అనేది చూడాలి, ఎప్పుడు రెజిమ్ చేంజ్ అవుతుంది అనేది చూడాలి. బట్ లుక్స్ లైక్ వార్ ఈజ్ ఇన్ఎవిటబుల్. Okay. But you mentioned about China's secret intervention. But there are reports suggesting that Russia is also into this. బట్ ఎక్కడ మరి యుఎస్ ఎందుకు డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేయట్లేదండి? యుఎస్ స్ట్రాటజీకి ఇప్పుడు ఒకేసారి ఇద్దరిని శత్రువులుగా చేసుకోలేదుగా. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ట్రంప్కి ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న వ్యతిరేకతలో ఉన్న మిగిలిన రెండు అగ్రరాజ్యాల్లో ఒక అగ్రరాజ్యాన్ని చేసుకోగలడు, కానీ రెండో అగ్రరాజ్యాన్ని తెలిసినా కూడా చేసుకోలేడు కదా. ఆ గేమ్లో ఎక్కడో ఒక చోట ఒక సాఫ్ట్ కార్నర్ రష్యాకి అమెరికా పట్ల ఉండేందుకు ఏమైనా జాగ్రత్త పడుతున్నాడేమో, ఇది నా సందేహం మాత్రమే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు అన్నది ఎందుకు పాసిబుల్ కాదో చెప్పే ముందర ఒక చిన్న ఆన్సర్ ఏంటంటే, రష్యా ఈజ్ నో మోర్ ఎ సూపర్ పవర్, రష్యా ఈజ్ ఎ రీజనల్ పవర్. చైనా వాన్ బి ఎ సూపర్ పవర్ అమెరికా దృష్టిలో కాకపోవచ్చు, బట్ రష్యాకున్న టెక్నాలజికల్ ప్రావెస్నెస్ని మనం వీ కెనాట్ డినై కదా. లేదండి,
ఇప్పుడు ఈవెన్ మైక్రోసాఫ్ట్ కూడా అక్కడ ఉంది, మైక్రోసాఫ్ట్ ప్రెసెన్స్ ఉంది. వాళ్ళవి ఏవైతే ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయో అవన్నీ రష్యాలో కొన్ని చోట్ల పరిమితం, అంటే కొన్ని దేశాల్లో. వాస్ట్లీ చూసుకున్నట్టయితే ఇంకా ఇప్పటికీ యుఎస్ ప్రెసెన్స్ కూడా ఉంది, యుఎస్ కంపెనీస్ కూడా ఉన్నాయి రష్యాలో. సో అండ్ మిలిటరీలీ రష్యా కొంచెం వీక్ అయిందన్నమాట వాస్తవం. సో రష్యా ఇస్ నాట్ ఎ సూపర్ పవర్, రష్యా ఇస్ రీజనల్ పవర్. ఇంటెలిజెన్స్ ని మనం తక్కువ అంచనా వేయలేం కదా. బట్ స్టిల్ ఇంటెలిజెన్స్ అందరికీ ఉంటుందండి. ఇంటెలిజెన్స్ ఈవెన్ యూరోప్ లో కూడా ఉంది. ఫ్రాన్స్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇంటెలిజెన్స్, ఫ్రాన్స్ కూడా ఇంటెలిజెన్స్ ఉంది. బట్ ఫ్రాన్స్ ఇస్ నాట్ ఎ సూపర్ పవర్ ఎనీమోర్. MI6 అని చెప్పి చాలా అంటారు, బట్ యూకే ఇస్ నాట్ ఎ సూపర్ పవర్ ఎనీమోర్. యూకే కాదులేండి, యా, బట్ రష్యా. సో బట్ ఇన్ ఏ వే ఒక పాసిబిలిటీ ఏముందంటే రష్యా కుడ్ బి టిల్టెడ్ టువర్డ్స్ యుఎస్ ఎట్ దిస్ పాయింట్, బయట పడకపోయినా. ఎందుకంటే మరి లేకపోతే రష్యన్ ఆయిల్ ఒక రకంగా మరి పుతిన్ ఇది ఒక రిలీఫే కదా, రష్యన్ ఆయిల్ రివైవ్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న వ్యాన్స్ పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మాకు గర్వకారణం ఒకటి ఏంటి అంటే మేము యుక్రెయిన్ కి మేము వెపన్స్ సప్లై చేయడం ఆపేసామన్నారు. ఒక పక్కన యుక్రెయిన్ కి వెపన్స్ సప్లై చేయడం ఆపేసామని, ఇంకో పక్కన రష్యన్ ఆయిల్ రిలీవ్ చేశారు అంటే పుతిన్ ఏదో ఒక గ్యారంటీ తీసుకోకుండా అయితే వీళ్ళు చెయ్యరు. సో రష్యన్ ఎలిజియన్స్ ఇప్పుడు ఎట్టుందనేది ఒక రకంగా ఛాన్సెస్ ఏమున్నాయంటే న్యూట్రల్, బట్ మోర్ టువర్డ్స్ చైనా అనేది ఒక సందేహం మనకి కలుగుతోంది. అండ్ యాజ్ పర్ చైనా అంటారా, ఖచ్చితంగా చైనా యుఎస్ని ఒక శత్రువుగానే చూస్తుంది, యుఎస్ చైనాను ఒక శత్రువుగానే చూస్తుంది. అందుకే ఇప్పుడు ఇండోనేషియాలో కూడా ఎయిర్ స్పేస్ అన్లిమిటెడ్, మాకు మొత్తం కావాలి ఇండోనేషియన్ ఎయిర్ స్పేస్ అడుగుతున్నది కూడా అందుకే, టు కంటైన్ మలక్కా స్ట్రైట్. సో మనం చూసుకున్నట్టయితే మొత్తం యుఎస్ చైనాకి ఏదైతే అది ఇంపోర్ట్ చేసుకుంటుందో ఆ వే మొత్తాన్ని బ్లాక్ చేసి చైనాని ఎకనామికలీ స్క్వీజ్ చెయ్యాలి అనేది యుఎస్ ఆలోచన. అందులో భాగంగానే యుఎస్ కాంట్ డు ఆన్ ఇట్స్ ఓన్ కదండి. ఇప్పుడు మలక్కా స్ట్రైట్ మీద మనసే ఉంటుంది కదా, హర్సే ఉంటుంది కదా. కరెక్ట్. యుఎస్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చి అక్కడ ల్యాండ్ అయిపోయి దాన్ని నేను కంట్రోల్ చేస్తానంటే మనం ఖాళీగా ఏం కూర్చోం కదా. బట్ మలక్కా స్ట్రైట్ అనేది ఓపెన్, మనం కంట్రోల్లో తీసుకుంటాం. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్, ఈరోజు ఇరాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగినప్పుడు ఇరాన్ తీసుకున్నట్టే భారతదేశం కూడా తీసుకోవచ్చు కదా. ఒకవేళ మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చైనా చేస్తే, చైనా ఏం చేస్తుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే, చైనా టు బంగ్లాదేశ్ కారిడార్ కోసం మనకి అరుణాచల్ ప్రదేశ్లో చిచ్చు పెట్టిందా? ట్రూ. పెట్టినప్పుడు మనం ఎందుకు ఊరుకుంటాం? ఫస్ట్ ఒకవేళ చైనాని ఎదిరించాల్సి వస్తే గనక చైనా మన మలక్కా స్టేట్ దగ్గరికి రాదు, నార్త్ ఈస్ట్లో వస్తుంది. సో ఆల్రెడీ చైనా అక్కడ ఇబ్బంది పెడుతుంది కాబట్టి చైనాని ఇక్కడ సఫోకేట్ చేయటం, అక్కడ మనం యుఎస్ తో కలవచ్చు. సో ఒకవేళ మనం యుఎస్ తో కలవాలి అంటే యుఎస్ మనం అక్కడ సఫోకేట్ చేయదు. యుఎస్ తోటి మనం అక్కడ కలిసే పని అయితే నా సందేహం ఏంటంటే, మలక్కా స్టేట్ దగ్గర యుఎస్తో కలిసి పనిచేస్తే రేపొద్దున వాడు గుళ్ళో లింగాన్ని మింగేస్తారు కదా యుఎస్ అంటే. కరెక్ట్. మలక్కా స్టేట్ నాదే అంటాడు వాడు, అక్కడ వాడు అమెరికా జెండా పాతాడు. బట్ యుఎస్ అప్పటి వరకు అంత పవర్ఫుల్ ఉంటుందా అనేది ఒక సందేహం. దిస్ ఈస్ గుడ్. ఈ ఇన్ఫరెన్స్ కోసమే నేను ఆ ప్రశ్న అడిగాను. యుఎస్ ఇస్ ఎ సూపర్ పవర్, అన్డౌటెడ్లీ అన్డినైబుల్లీ యుఎస్ ఇస్ ద ఓన్లీ సూపర్ పవర్, బట్ ఇట్ కుడ్ బి ఆన్ ద వర్జ్ ఆఫ్ డిక్లైన్. ఒక్కటే సమస్య ఏంటంటే ఇప్పుడు యుఎస్ ఛాలెంజ్ చేసే దేశం ఏదీ లేదు. మరి మీరు అన్నట్టు అక్కడి వరకే వస్తే ఆ టైంకి యుఎస్ ఎలా ఉంటుందో తెలిస్తే మనం దాన్ని బట్టి వీ కెన్ టాక్. యాజ్ ఫర్ నౌ అయితే ఇట్ ఈస్ ద ఓన్లీ సూపర్ పవర్ అన్ఫార్చునేట్లీ. థ్యాంక్ యూ. నమస్తే.